హాస్యం, నవ్వు, వీటి అవసరం జీవితంలో చాలా ఉంది. అందరూ చెప్తూ ఉంటారు ఈ హాస్యం, నవ్వు మన జీవితంలో ఒక ఔషధం వంటి పాత్రను పోషిస్తుందని. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మన జీవిత అనుభవాలని మరింత అందంగా మార్చేస్తుంది. కానీ ప్రతి ఔషధంలాగానే దీనికి కూడా నియమాలుంటాయి. ప్రతి ఔషధం సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే ఈ ఔషధం కూడా శరీరానికి హాని కలిగిస్తుంది. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాము అంటే నవ్వటం వల్ల ఏం హాని జరుగుతుంది అని. ఒకవేళ మీరు ఎవరినైనా చూసి నవ్వినట్టయితే అది వారి మనసుని గాయపరచొచ్చేమో. అప్పుడు అతనిలో ఉన్న మిత్రత్వం అంతమైపోయి శత్రుత్వం వారిలో ప్రవేశించొచ్చు. ఒకవేళ మనం అందరినీ ఒకే చోటుకి చేర్చి అందరితో పాటు కలిసి నవ్వితే గనుక అప్పుడు బహుశా మన లోపలున్న, మన హృదయాంతరాల్లో దాగి ఉన్న శత్రువు అంతమైపోయి మన హృదయాంతరాల్లో దాగి ఉన్న మిత్రత్వము బయటకొస్తుంది. అవునా కదా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైతే ద్రౌపది దుర్యోధనుని చూసి నవ్విందో అప్పుడు అది మహాభారతానికి కారణమైంది. కానీ అదే విధంగా పార్థుడు, మాధవుడు కలిసి కూర్చుని నవ్వుకుంటుంటే అది ధర్మస్థాపనానికి కారణమైంది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఎవరినైనా చూసి నవ్వి వారి మనసుని బాధ పెట్టాలనా, లేదా అందరినీ ఒక చోటికి చేర్చి అందరితో కలిసి నవ్వి సంతోషాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? నిర్ణయం మీదే. రండి, నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.